మనసైనోళ్ళు దక్కలేదని నీకన్నా ఎక్కువగా గుక్క పెట్టి ఏడిసినోళ్ళు కూడా ఇప్పుడు చక్కగా బతుకుతున్నారు. ఏ మనిషి ఒకే ఎమోషన్తో లైఫ్ అంతా ఉండలేడు తమ్ముడు. చంద్రుడికి వేల వేల చుక్కలు తోడు, సూర్యుడు మాత్రం ఎప్పుడూ ఒంటరోడు. అందుకేనేమో అతడికి అంత మంట. ప్రేమించిన అమ్మాయి వదిలేసిందని ఓ మరీ అంత ఫీల్ అవ్వకు. పోయింది లవ్ మాత్రం, లైఫ్ కాదు కదా. కోరి వదిలేసిందని బాధపడుతున్నావా? ఓ ఫుల్ బాటిల్ కొట్టి పడుకో. తెల్లారి లేచేసరికి కిక్కు దిగిపోవాలి, పోరి వెళ్ళిపోవాలి మైండ్లో నుంచి. కొందరు ఇష్టమే అని నేరుగా చెప్పలేరు, ఇంకొందరు ఇష్టం లేదు అని సూటిగా చెప్పరు. ప్రేమకు కూడా వయసు అయిపోతున్నట్టుంది, ఎక్కడా కూడా సరిగ్గా నిలబడలేకపోతుంది. బ్యాక్ స్పేస్కి తెలిసినన్ని నిజాలు బాధలు సెండ్ బటన్కి తెలియదు. రిప్లై రాదు అని తెలిసి కూడా పదే పదే మొబైల్ చూడడమే బలహీనత. అనుకోకుండా సంపాదించేవి జ్ఞాపకాలు, వాటితో గాయాలు, గాయాలతో మిగిలిన కన్నీళ్ళు, కలగానే మిగిలిన కొందరి జీవితాలు. మన అనుకున్న వారి దగ్గర మన విలువ తగ్గినప్పుడు మనం వారికి దూరంగా ఉండడమే మంచిది. ఎంతసేపు మనమే కావాలి అనుకుంటే సరిపోదు, అవతలి వాళ్ళు కూడా అనుకోవాలి. మన జీవితంలో మనం తెలిసి చేసే పెద్ద తప్పు ఏమిటో తెలుసా? మనమంటే లెక్కలేని వారిని మనం లెక్కలేనంత ఇష్టపడడం. ప్రతి వ్యక్తి జీవితంలో ఓ వ్యక్తి తప్పక ఇలా ఉంటారు. వారిని పొందలేరు, వదులుకోనూ లేరు, వారితో మాట్లాడలేరు, కానీ మర్చిపోలేరు, కలుసుకోలేరు, ఆయన జీవితం నుండి వెలివేయలేరు. నీ మనసుకి ఎంత దగ్గరైనా నీకెప్పుడూ నేను దూరమే. మనసు కోరినప్పుడు మాట్లాడలేను, గుర్తొచ్చినప్పుడు నిన్ను చూడలేను. నాకు కష్టమైనా పర్లేదు, నీ ఇష్టానికి విలువ ఇచ్చి దూరం అవుతానే తప్ప మీ కన్నీళ్లకు కారణంగా ఎప్పటికీ మారను. ఎందుకో ఆ దేవుడు మన సొంతం కాని వాళ్ళనే మన మనసుకి నచ్చేలా చేస్తాడు. నిన్ను చేరుకోవడంలో నేను ఓడిపోయానేమో కానీ నిన్ను తలచుకోవడంలో ప్రతిరోజు గెలుస్తూనే ఉన్నాను. పక్కన లేవనే ఆ ఒక్క బాధ తప్పితే మిగిలిన నా ప్రపంచం మొత్తం నువ్వే నిండి ఉన్నావు. ఒకవేళ నిజంగానే నిజమైతే నీ ప్రేమ, నువ్వు కూడా నిజంగానే ఏడుస్తావు ప్రేమ కోసం. ఏడ్చే అదృష్టం కూడా అందరికీ దక్కదు. ఎవరితో అయితే కలిసి బతకాలని నీ తలరాతలో రాసి లేదు, వాళ్ళతో మాత్రమే ప్రేమ చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ప్రేమించడం అంటే వాళ్ళ బాధని అర్థం చేసుకొని మన బాధని దాచి వాళ్ళని సంతోష పెట్టడం, అంతేకాని మన బాధ కూడా వాళ్ళకి చెప్పి బాధ పెట్టడం కాదు.